తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గురువారం 42% బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 9, 41, 42లపై స్టే విధించింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ట్రిపుల్ టెస్ట్ పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 50% రిజర్వేషన్లు మించి ఉండడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. వికాస్ కృష్ణారావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీం తీర్పులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 3కు వాయిదా వేసింది. గురువారం 42% బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ రిలీజ్ చేసింది. జీవో నెంబర్ 9, 41, 42లపై స్టే విధించింది హైకోర్టు. బీసీ రిజర్వేషన్ల అంశంలో ట్రిపుల్ టెస్ట్ పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ ఫోన్లో అందిస్తారు. శర్మ, గుడ్ మార్నింగ్. శర్మ, గుడ్ మార్నింగ్. తెలంగాణ హైకోర్టు ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఆర్డర్ కాపీ వెబ్సైట్ లో, హైకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. దానికి సంబంధించి 30 పేజీల ఆర్డర్ కాపీలో చివర్లో ఎందుకు అసలు బీసీ రిజర్వేషన్ల పైన స్టే విధించాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఎప్పటి వరకు ఈ కౌంటర్లు దాఖలు చేయాలి, ఏ రోజుకు విచారణ వాయిదా పడింది, ఈ అంశాలను, ప్రధానమైనటువంటి అంశాలను చివరిలో పేర్కొంది. అయితే ప్రధానంగా విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. కౌంటర్లు, ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం కౌంటర్లను 4 వారాల లోపు దాఖలు చేయాలని చెప్పింది. ఆ తర్వాత పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటి రిప్లై అన్నది ఇవ్వాలని చెప్పింది. అయితే ప్రధానమైనటువంటి కారణం జీవో 9, జీవో 41, 42 ఈ మూడింటి పైన మధ్యంతర స్టే విధిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. జీవో 41, 42 అన్నది పంచాయతీరాజు అలాగే మున్సిపల్ సవరణకు సంబంధించినటువంటి జీవోలు. అవి మొన్న గత నెల 26వ తేదీన 41, 42 మున్సిపాలిటీలు అలాగే పంచాయతీరాజు చట్టాలకు సంబంధించి సవరణలు చేస్తూ ఇచ్చినటువంటి జీవో. ఇక జీవో 9 అన్నది బీసీలకు సంబంధించి బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ ఇచ్చినటువంటి జీవో. ఈ 3 జీవోల పైన స్టే విధిస్తున్నామని చెప్పింది. అయితే వీటికి గల ప్రధానమైనటువంటి కారణాలను అందులో చాలా స్పష్టంగా పేర్కొంది. ట్రిపుల్ టెస్ట్ అన్నది సక్రమంగా జరగలేదు అన్నది. ట్రిపుల్ టెస్ట్ లో ప్రధానంగా 50% మించి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల మేరకు విరుద్ధంగా ఉంది. అందుకే ట్రిపుల్ టెస్ట్ సక్రమంగా జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి ఈ విధమైన అంశాలను పేర్కొన్నామని చెప్పింది. అంటే సుప్రీంకోర్టు గతంలో వికాస్ కృష్ణారావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పులను తాము పరిగణలోకి తీసుకున్నామనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. ట్రిపుల్ టెస్ట్ లో చాలా క్లియర్ గా ఉంది, 50% మించకూడదు రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఉంది కాబట్టి దాన్ని వైలేట్ చేశారు అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పింది. అయితే ఎన్నికల ప్రక్రియను తాము ఆపబోమని కేవలం జీవో 9కి సంబంధించి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి జీవో 9, పంచాయతీరాజు మున్సిపల్ సవరణలకు సంబంధించినటువంటి 41, 42 వాటిని మాత్రమే తాము మధ్యంతర స్టే విధిస్తున్నామని చెప్పింది. ఇంప్లీడ్ పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నాం. వాళ్లకు సంబంధించినటువంటి కౌంటర్లు, వాళ్లకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కోర్టుకు
సమర్పించాలని చెప్తూ విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ కాపీ అప్లోడ్ అయింది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆర్డర్ కాపీ బయటికి వచ్చింది. దీని ద్వారానే మళ్ళీ సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.